వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలంట. చూడండి, వినువారికి మేలు కలిగినట్లు ఏం కలగాలంట? వినేవారికి మేలు కలగాలి. ఫస్ట్ మేలు కలగాలనంటే ఈ లోక సంబంధమైన నువ్వు మాట్లాడేవనుకో వాళ్ళకి మేలు కలుగుతుందా? కలగదు. పరలోక సంబంధమైనది దైవ చిత్తమైన ఈ వాక్యమును నువ్వు చెప్పినప్పుడు, ఈ సత్యమును నువ్వు చెప్పినప్పుడు వారికి వింటూ ఉన్నారు కదా, వాళ్ళకి ఏమవ్వాలి? మేలు కలగాలి. ఏంటో తెలుసా? నువ్వు అనేకమైన మాటలు మాట్లాడతావు. నువ్వు చెప్పాలి, యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు, యేసుక్రీస్తు నామంలో నువ్వు బాప్తిసం పొందితే ఆయనే నిజమైన రక్షకుడు నువ్వు తెలుసుకుంటే నువ్వేమవుతావు తెలుసా? నువ్వు రక్షింపబడతావు. హల్లెలూయా. లోకము నుంచి తప్పించబడతావు, లోకము నుంచి ప్రత్యేకించబడతావు, పాపము నుంచి నిన్ను పరిశుద్ధతలోకి దేవుడు నడిపిస్తాడు. ఆయన రక్తంలో నువ్వు కడగబడి ఈ పాపపు లోకములో నుంచి పరిశుద్ధమైన మార్గములో ఆయన నిన్ను నడిపించగలుగుతాడు, నిన్ను పరిశుద్ధం చేస్తాడు అని చెప్పి నువ్వు చెప్పాలి. అదే విధముగా నువ్వు ప్రకటించాలి. వినేవారికి మేలు కలగాలని అంటే నువ్వు చెప్పే మాటలు ఏమై ఉండాలి? దైవికమైనట్టు ఉండాలి. అదే ఏ సినిమాను, లేకపోతే పక్కింటోళ్ళ గురించో, ఎదురింటోళ్ళ గురించో, లేకపోతే నీతో పనిచేసే వాళ్ళ గురించో, లేకపోతే ఇంకెవరో ఒక పాస్టర్ గురించో నువ్వు మాట్లాడుకున్నావు అని అనుకో, అది మేలు కలిగే మాటలు మాత్రము కాదు. నువ్వు వింటే నీ జీవము, నీ ఆత్మకి ఏం రావాలో తెలుసా? బలము రావాలి. హల్లెలూయా. శక్తిని పొందుకోగలగాలి. నీ మాట, నువ్వు వినే మాట, ఆ దైవికమైన మాట నీ ఆత్మకి ఏమవ్వాలంటే బలము కలగాలి, మేలు కలగాలి. అలాగా నువ్వు వినేవారికి మేలు కలిగినట్లుగా చదువు ఒకసారి. అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానీకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఏం చేయకూడదంట? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ఏమై ఉన్నారు? ముద్రింపబడి ఉన్నారు. ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు కాబట్టి మీరు వినువారికి మేలు కలిగినట్లు అనుకూలమైన వచనములే, క్షేమాభివృద్ధి అయిన వచనములే పలుకుడు, కానీ ఏ దుర్భాష అయినను మీరు ఏం చేయకూడదు? మాట్లాడొద్దు. ఎందుకనంటే విమోచన దినం వరకు మీరు ఏమైనా ముద్రింపబడి ఉన్నారు. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో, దేవుని కనుసన్నుల్లో మనం అందరం ఏమై ఉన్నామో తెలుసా? ఆయన ముద్రింపబడి ఉన్నాం. ఈరోజు మనం ముద్రింపబడి ఉన్నాం కాబట్టి నువ్వు పలికే ప్రతి మాటకి ఒకానొక రోజు దేవుడికి నువ్వు సమాధానం చెప్పాలి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, జీవ మరణములు నాలిక వశము. నాలికకి ఏముండదు. చూడండి, గుర్రము రోడ్డు పైన వెళ్తూ ఉన్నప్పుడు సైడ్కి వెళ్ళిపోద్దని దానికి కళ్ళు వేస్తారు, కళ్ళకి. అదే విధముగా మన నాలుగుకి ఏం వేసుకోవాలి తెలుసా? తాళం లాగేసుకోవాలి. ఎందుకనంటే ఈ నాలుక అనేక మాటలు పలుకుతుంది, కానీ ఈ నాలుక నువ్వు వినివారికి మేలు కలిగిన మాటలు నువ్వు పలకాలి. హల్లెలూయా. క్షేమాభివృద్ధి అయిన మాటలు అవేమవుతుందంటే ఒక మనిషిని రక్షించే విధంగా ఉండాలి, కానీ ఒక మనిషిని శిక్షించే విధంగా ఎప్పుడు ఉండకూడదు. అవి వాళ్ళు ఎంతటి వారైనా పర్లేదు, వాళ్ళు ఎంత పాపైనా పర్లేదు, వాళ్ళు ఎంత ఘోరమైన వారైనా పర్లేదు, కానీ నీ మాట ద్వారా ఇతరులు ఏమవ్వకూడదు? హట్ అవ్వకూడదు, బాధపడకూడదు. ఎందుకనంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు, క్షేమాభివృద్ధి అయిన మాటలు పలకవలనని చెప్తున్నాడు. చూడండి ఇంకొక మాట, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 16, 2:16. కొరింథీ 2:16. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. ఓకే, చూడండి 15 కూడా చదువు. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నాము. చూడండి ఇక్కడ అంటూ ఉన్నాడు, మళ్ళీ చదువు. రక్షింపబడి వారి పట్లను, నశించు వారి పట్లను దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. క్రీస్తు సువాసన అయి ఉండాలి నువ్వు ఎప్పుడు కూడా. హల్లెలూయా. ఏమై ఉండాలి? క్రీస్తు సువాసన. నీలో క్రీస్తు సువాసన నీ మాటల ద్వారా ఎవరినన్నా రక్షింపగలిగితే, నువ్వు ఇప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇక్కడ సాక్ష్యం ఉంది, ఆయన కలిగి ఉన్నాడు. ఏమై ఉన్నాడంట? క్రీస్తు సువాసన అయి ఉన్నాడు. అదేవిధంగా నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడే వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాడు. హల్లెలూయా.